తులారాశి వాళ్ళకు ఏ విధంగా ఉంది? ఈ తులారాశి వారికి మే 1 వరకు సప్తమంలో గురువు ఉన్నారమ్మా. మే 1 తర్వాత అష్టమానికి గురువు వెళ్తారు. ఒక 6 నెలల కాలం అంత బాగుండదు. వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అయితే నిర్వహిస్తారు, కానీ మధ్యలో కాస్త ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే సమాజంలో కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం తులారాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తుంది. అంటే గురుబలం కాస్త 50% తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అలాగే వీరికి పంచమంలో శని ఉన్నాడు, ఆయన చతుర్థానికి వచ్చేస్తున్నాడు. చతుర్థానికి వస్తే అర్ధాష్టమ శని అంటాం. అంటే ఒక రకమైనటువంటి పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. అంటే శని భగవానుడు అంటే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఇస్తుంటాడమ్మా. కనుక వాటికి దృష్టిలో పెట్టుకొని శని భగవానుడికి వీళ్ళు పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరము. వీరికి రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. సో ఇది శుభకార్యం, ఒక శుభ ఫలితం అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో వీరు కనకదుర్గాదేవికి ఎక్కువ వీరికి రాహు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు కనకదుర్గాదేవిని పూజించుకోవడం వల్ల ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీరికి కూడా ఈ కేతు ఒకరు వీరికి ప్రతికూలంగా లేడు. 12వ ఇంట్లో కేతు అంటే ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. తీర్థయాత్రల పేరుతో విపరీతంగా ఖర్చు పెట్టే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అంటే తీర్థయాత్రలు పుణ్యం కదా, అంటే పుణ్యం పేరుతో కాస్త ఎక్కువగా వాళ్ళు ఖర్చులు పెట్టడం, లేకపోతే ఎక్కువ అనుకోకుండా ఖర్చులు అయిపోవడం. మనకు కొన్ని ఆలయాలకి మనం అనుకున్న బడ్జెట్తో పోతాం, అక్కడ మన బడ్జెట్ పెరిగిపోతుంది. కానీ మనం తప్పదు, వచ్చేసాము అనుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అప్పులు చేసో ఏదో చేసి ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని వస్తాం. కానీ నేనేదో ఇంతతో అనుకున్నాను, ఎక్కువైపోయిందని ఎక్కడో మన శక్తికి మించి ఖర్చు పెట్టాం. అటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల. కాబట్టి వీరు గణపతి ఆరాధన చేసుకోవాలి. ఈ ఈశ్వరునికి అభిషేకం చేస్తే మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారు ఈ అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయించుకుంటే ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాటు ఆవులు, దేశీయ ఆవులకి ఏమైనా వీరి చేతులారా ఆహారం పెడితే ఇంకా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పచ్చగడ్డి కావచ్చు, నీరు కావచ్చు, వాటి తినేటువంటి ఆహారం అందిస్తే మనకు చాలా ఉన్నాయి, గోశాలలో ఉన్నాయి. వాటికి వెళ్ళి వాటికి ఒక రోజుకు ఒక వారానికి సరిపడా ఆహారానికి సరిపడా డబ్బు ఇచ్చినా కొంతవరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ శివాలయాల్లో కూడా మీరు అన్నట్టుగా అభిషేకం చేయాలి స్వామిని వెళ్తే సోమవారం రండి చేస్తామంటుంటారు. శనివారం ప్రతి స్వామివారికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు ఉదయం పూట వారు. అదేదో ఆ శనివారం తొలి అభిషేకం చేస్తాం, ఆ డబ్బు ఖర్చు మేము ఇస్తాం స్వామి అని చెప్పి శనివారం రోజు అభిషేకం చేయించుకుంటే ఆ తొలి అభిషేకమే చేయించుకున్నారనుకోండి, వీరికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఉంటుంది. గోసేవ చేసుకోవడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.